రఫీ గారు, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అనేక సినిమాలు వచ్చినాయి. నాకు గుర్తుంది మీ ఇంకెన్నాళ్ళు సినిమా. మీ ఇంకెన్నాళ్ళు సినిమా ఆ రోజు తెలంగాణ వాదుల్నే కాదు, ఆంధ్ర వాదుల్నే కాదు, అసలు మొత్తాన్ని ఒక ఊపేటటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఆ రోజుల్లోనే మీకు కేసీఆర్ సరిగ్గా సహకరించలేదంటూ కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి. అంటే ఆ తర్వాత పరిణామాల విషయం వెళ్ళే ముందు అసలు మీ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఏంటి, అనుభవం ఏంటి? యాక్చువల్లీ ఇంకెన్నాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు నేను తెలంగాణ ఉద్యమ ప్రముఖుల్ని కలవడం మొదలుపెట్టాను. అప్పుడు ఓయూ స్టూడెంట్స్ కొంతమంది నన్ను కేసీఆర్ దగ్గర కూడా తీసుకెళ్లారనమాట. అయితే తీసుకెళ్ళినప్పుడు సార్తో ఒక 3 గంటల చర్చలు కూడా జరిగినాయి. నేను కథ దాని నేపథ్యం మొత్తం వివరించాను. అయితే ఆయన మంచిగా శ్రద్ధగానే విన్నారు. తర్వాత ఏమైందంటే ఆయన కొన్ని సీన్స్ చెప్పాడనమాట. అంటే రాని తెలంగాణ వచ్చినట్టు సోనియా గాంధీ బంగారుపల్లెంలో తెచ్చి తెలంగాణ భవన్ దగ్గర పెట్టడము, ఇలాంటి కొన్ని సీన్స్ చెప్పాడనమాట. అయితే అప్పుడు నాకేమనిపించిందంటే రాని తెలంగాణ వచ్చినట్టు చూపిస్తే మనకు చరిత్ర ఉండదు కదా, అదొక అద్భుత కల్పన అవుతుంది. కాబట్టి నేనేంటంటే తెలంగాణ మట్టి వాసనతో తెలంగాణ జీవితాలను ఆవిష్కరిద్దాం అనుకొని ఇంకెన్నాళ్ళనే ప్రశ్నతో సినిమా తీద్దామని డిసైడ్ అయినా అనమాట ఆ టైంలో. అయితే నా నేపథ్యం ఏముండే, ఒక రైతు కుటుంబం, రజాకర్ మూమెంట్ నుంచి 69 ఉద్యమం, నెక్సల్ ఉద్యమం, ఈ తరంలో ఈ ఉద్యమం వరకు, మలిదశ ఉద్యమం వరకు ఒక కుటుంబాన్ని తీసుకొని తీద్దామని అనుకున్నాను అనమాట. అయితే ఆ నేపథ్యమే డిస్టర్బ్ అవుతుంది కాబట్టి నేను అసలు రాజీ పడలేదు. అసలు తీస్తే ఇలాగే తీయాలి, లేకుంటే అసలు ఉద్యమం మీద సినిమానే వద్దనుకొని నేను డిసైడ్ అయినా అనమాట. మేబీ ఈ మాట ఆయనకు నచ్చలేదు, నేను రాజీ పడలేదు కాబట్టి నా సినిమాకి ఆయన సపోర్ట్ చేయలేదు.